సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ ఐస్ ఫ్రెండ్స్. ఇవాళ ఈనాడు న్యూస్ పేపర్లో కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే వేయడం జరిగింది. సో అది 1 by 1 అయితే మనం డిస్కస్ చేద్దాం. సో వరి గోధుమ దిగుబడిపై వాతావరణ మార్పుల ప్రభావం అంట. సో 10% వరకు తగ్గొచ్చని ఐఎండీ వెల్లడి. సో వాతావరణ మార్పుల కారణంగా భారత్లో వరి గోధుమ దిగుబడులు అనేది 6 నుంచి 10% వరకు తగ్గిపోయే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ, ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ అంటాం. సో ఇది మనకి హెచ్చరించడం జరిగింది. ఇక రెండో కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే అమెరికాలోని ఒహాహో రాష్ట్రంలో అక్టోబర్ నెలను హిందూ మాసంగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన బిల్లుపై రాష్ట్ర గవర్నర్ మైక్ డివేన్ బుధవారం సంతకం చేయడం అయితే జరిగింది. సో ఇటీవల అమెరికాలోని ఏ నెలను హిందూ మాసంగా ప్రకటించారని అడగచ్చు, లేదా హిందూ మాసంగా ప్రకటించిన దేశం వచ్చేసరికి అమెరికా, ఆ విధంగా అడగచ్చు, లేదా అమెరికాలోని హిందూ మాసాన్ని ప్రకటించిన రాష్ట్ర గవర్నర్ ఎవరని అడగచ్చు. సో ఈ విధంగా 3 టైప్స్ మనకి బిట్ అయితే అడిగే అవకాశం ఉంది. సో ఇది మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో అయితే ఇంపార్టెంట్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే నెలాఖరున NVLS-02 ప్రయోగం అయితే చేయనుంది ఇస్రో. సో కేంద్ర మంత్రికి వెల్లడించిన ఇస్రో ఉన్నతాధికారుల బృందం. సో L1 బ్యాండ్ సిగ్నల్స్, స్వదేశీ పరిజ్ఞానంతో వృద్ధి చేసిన ఆటోమేటిక్ గడియారం వంటి ఆధునిక వ్యవస్థలున్న NVS-02 ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధంగా ఉందని ఈ నెలాఖరున GSLV F-15 ద్వారా ప్రయోగిస్తున్నట్లు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. సో నాసా, ఇస్రోలు సంయుక్తంగా చేపట్టే అడ్వాన్స్డ్ మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం GSLV F-16 ద్వారా నింగిలోకి పంపేందుకు కసరత్తు చేస్తున్నామని మనకి ఈ యొక్క ఇస్రో అయితే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే లెబనాన్ నూతన అధ్యక్షుడిగా ఆ దేశ సైనిక కమాండర్ వచ్చేసరికి జోసెఫ్ జౌన్ ఎన్నికవటం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే దివ్యాంగుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీలో 4% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ దాఖలైన పిల్లే హైకోర్టు స్పందించింది. సో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ స్త్రీ శిశు సంక్షేమ అండ్ అలానే దివ్యాంగ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అయిన తదితరులను నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. సో విచారణ ఫిబ్రవరి 19కి అయితే వాయిదా వేయడం జరిగింది. రాబోయే ఏపీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడిగే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే గుజరాత్లో పిల్లల మొబైల్ వినియోగంపై నియంత్రణ అయితే చేపట్టడం జరిగింది. సో పిల్లల మొబైల్ ఫోన్స్, సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నియంత్రించే దిశగా గుజరాత్ ప్రభుత్వం అయితే సలహాలు చేయడం జరుగుతుంది. సో ఇటీవల వార్తల్లోని పిల్లల మొబైల్ వినియోగంపై నియంత్రణ విధించిన రాష్ట్రం అని అడుగుతారు. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్. సో ఇది ఇవాళ ఈనాడు కరెంట్ అఫైర్స్. డైలీ ఈనాడు కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.